మీలో ఎవరైనా మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే గనక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివ్లో పెట్టుకోండి. ఇవాళ మనం భోజనం సదాచార నియమాల గురించి తెలుసుకుందాం. భోజనానికి ముందు తరువాత తప్పకుండా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తడి కాళ్లను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి. తూర్పు ఉత్తరం వైపు కూర్చొని భోజనం చెయ్యకూడదు. ఆహార పదార్థాలు తినే పళ్ళానికి తాకించకూడదు. అలా చేస్తే అవి ఎంగిలవుతాయి. ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. ఇది చాలా దోషం. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చెయ్యరాదు. మెతుకులు నేతిలో పడకుండా చూసుకోవాలి. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు, తాకరాదు. ఎడమ చేతితో తినే కంచాన్ని ముట్టుకోరాదు. ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోవాలి. సొట్టలున్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరావు. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులవుతారు. ఉపనయనమైన వారు తప్పక ఆపోచనం పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చెయ్యాలి. ఉపనయనం కానివారు భగవన్నామం ఉచ్చరించి భోజనం చెయ్యాలి. అన్నం తింటున్నప్పుడు వంట బాగోలేదని దూషించడం, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం చెయ్యరాదు. ఆపోసనమయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాల్లో ఉప్పు తక్కువైతే ఆ పదార్థాలున్న గిన్నెల్లో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చెయ్యరాదు. పడుకునే మంచం మీద భోజనం చెయ్యరాదు. మాడిన అన్నాన్ని నివేదించరాదు. అతిథులకు పెట్టరాదు. భోజనమయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. గురువులు లేదా మహాత్ములు ఇంటికొస్తే మనం తినగా మిగిలినవి పెట్టకూడదు. మళ్లీ ప్రత్యేకంగా వంట చెయ్యాలి. భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు. అంటే ఒకరికెక్కువ వడ్డించడం, మరొకరికి తక్కువ వడ్డించడం చెయ్యరాదు. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాల్లో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి. వడ్డన పూర్తయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవు నెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధవుతుంది. భగవన్నామం తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ వంట వండటం, భోజనం చేయడం చాలా ఉత్తమం. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంత పెట్టరాదు. భోజనం చేస్తున్నవారు వేదం చదవరాదు. గిన్నె మొత్తం ఊడ్చుకొని తినరాదు. ఆహార పదార్థాల్ని కాళ్లతో తాకరాదు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల పాత్రను కుడివైపుంచుకోవాలి. స్త్రీలు బహిష్టు సమయంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు. అరటి ఆకుల వంటి వాటిలో భోజనం చేసిన వ్యక్తి వాటిని మడవకూడదు. తన ఇంట్లో ఒక్కడు ఉన్నప్పుడు ఆ నియమం వర్తించదు. ఎంగిలి విస్తరాకుల్ని తీసేవాడికొచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదని శాస్త్రం. భోజనమయ్యాక 2 చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. అవకాశం లేనప్పుడు 2 చేతులైనా తప్పక కడుక్కోవాలి. నోరు నీటితో పుక్కలించుకోవాలి. భోజనమయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి చేసి మాత్రమే అక్కడ వేరే వారికి వడ్డన చెయ్యాలి. స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమం. పెద్దలు, సదాచారపరులు హోటళ్లలో ఎక్కడంటే అక్కడ భోజనం చెయ్యకపోవడానికి ఇదే ముఖ్య కారణం. అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు. పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసినా దోషం. అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది. ఒకసారి వండాక అన్నం, కూర, పప్పు వంటివి ఇతర ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషమొస్తుంది. ఆడవాళ్లు గాజులు ధరించకుండా భోజనం చెయ్యరాదు, వడ్డించరాదు. మంచి విషయాల్ని నలుగురికి షేర్ చేద్దాం, నలుగురికి తెలిసేలా చేద్దాం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివ్లో పెట్టుకోండి.